హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికేట్ల ప్రక్రియ అనేది చాలా గందరగోళ పరిస్థితికి దారితీస్తుంది. ఆల్రెడీ స్టేట్ లెవెల్లో సర్టిఫికేట్ల పరిశీలన అయిపోయిన తర్వాత మరలా సర్టిఫికేట్ల పునఃపరిశీలన అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ విధంగా అనేక మార్లు ఇంతకుముందు అయితే ఒకసారి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసేవాళ్ళు, నెక్స్ట్ టైం రెండో దఫాగా కంపల్సరీగా వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇచ్చేసేవాళ్ళు. అలాంటిది కాకుండా ఇప్పుడు ఈ సర్టిఫికేట్లలో ఎంత గందరగోళ పరిస్థితి అంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికేట్ల పరిశీలన కార్యక్రమం ఒకసారి అయిన తర్వాత కూడా మరలా సర్టిఫికేట్ల పునఃపరిశీలన చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగిందేమో, ఎక్కడో ఏదో అనుకోంది జరిగిందేమో, అందుకే ఇన్నిసార్లు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందేమో. ఎందుకంటే ఇదేం కొత్త డిఎస్సి కాదు, ఇంతకుముందు చాలా డిఎస్సీలు జరిగినాయి. ఎప్పుడు లేనంత గందరగోళము, ఇప్పుడు లేని విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇన్నిసార్లు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఎందుకు చేయాలంటే ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగిందని అనుమానాలు అయితే అభ్యర్థులకి రావడం అనేది కామన్, సర్వసాధారణ జరుగుతుంది. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం జరగకుండా దాని యొక్క రూటు మార్చి వేరే రకంగా జరగటం, అది కూడా ఒకటికి అనేక మార్లు ఒకటే ప్రక్రియ జరగటం, ఇలా సర్టిఫికేట్లు అనేది ఎన్నో మార్లు సర్టిఫికేట్ల పరిశీలన అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల పునఃపరిశీలన కార్యక్రమం అనేది మరలా జరుగుతుంది. డిఎస్సిలో మెరిట్ లిస్టులో ఉండి జిల్లా స్థాయిలో సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు కొత్త తరహా విధానానికి మరలా తెరదీశారు. గతంలో జిల్లా స్థాయిలో సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన అనంతరం స్థానికంగానే మెరిట్ లిస్ట్ ఇచ్చి మరి పోస్టింగ్ ఇవ్వగా ఈసారి అందుకు భిన్నంగా రెండోసారి రాష్ట్ర స్థాయిలో రెండోసారి సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టడం జరిగింది. డిఎస్సిలో అభ్యర్థుల మెరిట్, రిజర్వేషను, రోస్టర్ అమలు, అన్ని సర్టిఫికేట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై సోమవారం మరి పునఃపరిశీలన ప్రక్రియ చేపట్టినట్లు తెలిసింది. ఇందుకోసం జిల్లాల నుంచి డిఏఓలను, ఆర్జేడీలను పిలిపించారు. ఇప్పటికే డిఎస్సిని నిర్వహణ గందరగోళంగా మార్చేసిన ప్రభుత్వం ఈ కొత్త సంప్రదాయాన్ని తెరపైకి తేవడం గమనార్హం. ఈ ప్రక్రియ మొత్తం 4-5 రోజులు పట్టే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.